నకిలీ డాక్యుమెంట్ సృష్టి కోట్ల విలువైన ప్రభుత్వం మీ ఫసక్. నకిలీ డాక్యుమెంట్ సృష్టిస్తే ఆర్ట్ కదా, ఈ మధ్య ఆర్టిస్ట్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక సినిమా డైలాగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఆర్టిస్ట్ మన నవీన్ మిట్టల్ తెలుసుగా. నవీన్ మిట్టల్ తెలియని భూమి ఉండదండి. ఇదేంది తెలియని మనిషి ఉన్నాడు అంటారు అనుకున్నాను. మనిషి కాదు, నవీన్ మిట్టల్కి తెలియని భూమి ఉండదు అనమాట. తెలంగాణలో అందులో చుట్టుపక్కల ఈ హైదరాబాదు రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ భూమి ఉంది, అది ఎవడి పేరునుంది, దాంట్లో వాడు పొజిషన్లో ఉన్నాడా లేడా, లేకపోతే ఎట్లా ఆక్రమించుకోవాలి, దాన్ని ఎట్లా లేపేయాలి, దాన్ని ఎట్లాగా రాత్రికి రాత్రే పేర్లు మార్చేయాలి, ఇట్లాంటి అన్ని విషయాల్లో ఏదన్నా హయ్యెస్ట్ ఆస్కార్ అంటే యాక్టింగ్లో ఆస్కార్ కాబట్టి, లేకపోతే హయ్యెస్ట్ అవార్డు ఏదన్నా ఇస్తే కనుక మనసారికే ఇవ్వాలి. అది తిరుగులేదు. దాంట్లో ఈయన మించిన లేడనమాట. పలానా సర్వే నెంబర్ చెప్పగానే మీరు నిద్రపోతున్నా ఫుల్ వేస్తున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సార్కి పలానా సర్వే నెంబర్ చెప్పగా ఆ సర్వే నెంబర్ కదా, ఓకే వాడి పొజిషన్లో ఉంటాడు, లేకపోతే చూడండి వాడిని లేపేసి మన పొజిషన్లో రాసేసుకోండి, లేకపోతే మార్చేయండి అని చెప్తానమాట. సో ఈ విషయంలో సార్ బాగా దిట్ట. ప్రభుత్వానికి పనికిరాడు కానీ పనికొచ్చే వాళ్ళకి బాగానే పనికొచ్చాడు, ఇప్పుడు పనికొస్తున్నాడు కూడా. ఇప్పుడు పనికొస్తున్నాడు కూడా. గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఈయన పైన మేము రాగానే ఈయన పైన ఇచ్చేస్తాం అన్నారో అదే రేవంత్ రెడ్డి ఈయన ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుకుంటున్నాడు. ఏం మార్పు లేదు వాళ్ళల్లో వీళ్ళల్లో. భూముల విషయం అందరు దొంగలే అండి. ప్రత్యేకంగా అది కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా, బీజేపీ, ఇంకో పార్టీయా, ఎంఐఎం ఇంకో పార్టీయో కాదు. భూముల విషయంలో అందరూ ఒకటే. పదవి కోసం నువ్వెంత అని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అది కనుక ఒకవేళ భూముల విషయానికి వస్తే అన్నా నీ వాటా ఎంతన్నా నా వాటా ఎంతన్నా ఇద్దరం పంచుకుందామన్నా అని చెప్పి మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకులు ఎవరైనా అంతే. భూముల విషయంలో మాత్రం వీళ్ళు దేనికోసమైనా ఎంతకైనా దిగజారుతారు. సరే, ఇప్పుడు ఈ స్టోరీకి వస్తే మనం కాప్రా మండలంలో చక్రం తిప్పిన గవర్నమెంట్ ఆఫీసర్లు. గత తహసీల్దార్తో పాటు 4 అధికారులపై నమోదైన కేసు. భూభారతి చట్టం సెక్షన్ 20 ప్రకారం చర్యలు చేపట్టాలంటున్న స్థానిక ప్రజలు. భూభారతి ఉందా అసలు భూభారతి ఉందా అంటున్నా. నవీన్ మిట్టల్ వేలిముద్రల మాయాజాలంతో మాయమైన ప్రభుత్వ భూములు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ సార్ ఈ అక్రమాలపై చర్యలు తీసుకోండి. ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న పలువురు సామాజిక వేత్తలు. తీసుకుంటారా మరి లోకేష్ సార్? చెప్పండి. ఇప్పుడు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ఇప్పుడు ఈ సీసీఎల్ఏ కమిషనర్గా ఉన్నారు కదా ఆయన లోకేష్ సార్, ఈయన తీసుకుంటారా దీనికి చర్యలు?